దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దావీదు సొలొమోనుకు దేవుని గురించి ఇచ్చిన హెచ్చరికలు. మొదటి దినవృత్తాంతములు 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ప్రియ దేవుని సంగమా, ఈ దినము దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అవును, ఆయన మన అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలను సంకల్పములు ఎరిగినవాడు. మనము ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించాలి. మనము ఆయనను వెదకాలి. అప్పుడు ఆయన మనకు తప్పక ప్రత్యక్షమవుతారు. ఆయనను మనం విసర్జించిన ఎడల ఆయన మనలను త్రోసివేస్తారు. అంతేకాదు, ఆయన మనలను కోరుకొనిచున్నారు. మనము ఆయన పని చేయాలి అని కోరుకొనిచున్నారు. అది తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని ఆయన పని జరిగించాలి. ఆయన చిత్తము నెరవేర్చాలి. ఆమేన్.